ఉద్యోగంలో జరిగిన ఉద్యోగంలో జరిగిన సంఘటనల గురించి కొంతమంది అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవంగా ఆడ 3 రోజుల నుంచి మోకా ఆంజనేయులు ఎంత అలజడి సృష్టించినాడు అనేది ఎవరికీ తెలియకుండా వీళ్ళంతకు వీళ్ళే ఏదో అంటే వాస్తవంగా అతను మందు తాగిండేది ఎందుకు తాగినాడు అనేది తెలియకుండా 3 రోజుల నుంచి కంటిన్యూగా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టడము, ఆ పిల్లోడు లేనప్పుడు వచ్చి ఇంటికాడ గలాట్ చేయడము, ఆ చేసే ఉద్దేశంతో పొలం దగ్గర పోయినప్పుడు మందలించినాడు. మారుతి అనే పిల్లవాడు, మారుతి వాడు లీడర్, మా తెలుగుదేశానికి బలమైన లీడర్ ఆ ఊర్లో. ఆ పిల్లవాడు తిట్టాడు, ఏమని అనవసరంగా నువ్వు ఎందుకు తిడతామని మందలించినాడు. దానికే మందు తాగినారు అన్నట్టుగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారు. అది ఎందుకోసం ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. పోలీస్ విచారణలో తేలుతుంది కదా ఎవరు ఏం చేసినారు. చట్టం అయితే దాని పని తాను చేసుకుపోతుంది. మావాడు తప్పు చేయలేదు, చేయబోడు కూడా. ఆడ ఇంతకు ముందు గానీ బలంగా అభివృద్ధి చేసిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే మారుతి ప్రసాద్ అనేది అందరికీ తెలుసాడ. ఆ పిల్లోడి మీద అనవసరమైన అభాండాలు వేస్తూ ధోని ప్రతాప్ రెడ్డి అయితేనేమి, మెట్టగోవింద రెడ్డి అయితేనేమి, అనంతరామరెడ్డి తెలుగుదేశం వాళ్ళు ఏదో దౌర్జన్యం చేస్తున్నారు, మాకి మమ్మల్ని అందరూ ఉండేయట్లేదు అంటున్నారు. ఎవరి మీద చేసినామా ఒకసారి చూడండి. మేమే దౌర్జన్యం చేసింటే మీరందరూ ఏడుండాలా? ధోని ప్రతాప్ రెడ్డి గారు దిన్నము ఆడిపోతూనే ఉన్నాడు. చట్టం గురించి అవగాహన ఉండేవాడు, చట్ట పరిధిలో నిర్ణయాలు తీసుకునే కాలు శ్రీనివాసులు ఉండడం వల్లే మీరంతా ఆటలు సాగుతున్నాయి తప్ప లేదు వేరే లీడర్లు ఉంటే ఈ పాటికి ఏది జరిగేది అనేది అందరికీ జనం తెలుసు. వాస్తవంగా ఇంతకు ముందు ఇసుక తోలింది అన్నప్పుడు ఏమయ్యా నీకు తెలీదా? గౌని ప్రతాప్ రెడ్డి ఎస్కాట్ పెట్టుకుని తోలినారు. దాంతో పాటు అడ్డగించిన తెలుగుదేశం కార్యకర్తలపైన అనవసరమైన కేసు పెట్టించారు. ఎందుకు పెట్టించినారని మీకు తెలీదా? అడ్డుకుంటే కేసు పెట్టించినారంటే జరుగుతుంది అనే ఉద్దేశంతో. మరి స్థానికేతుడు కాదు అంటావు. స్థానికేతుడు కాదనే దానికి నువ్వు ఇంతకు ముందు ఉండే ఎమ్మెల్యే స్థానికేతుడా? అప్పుడు లేని స్థానికేతుడు తనాన్ని ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు అంటే అప్పుడు మావాడు ఉండొచ్చు, వేరే బీసీలు ఉండకూడదు. స్థానికేతుడు కాకపోయినా కాలు శ్రీనివాసులు రాయదుర్గాని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలకు చేసిన అభివృద్ధికి మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఒకసారి చర్చ కూర్చున్నాం. రావయ్యా ఎన్ని శాశ్వతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. బీటీపీకి నీళ్లు జీడిపల్లి నుంచి నీళ్లు తెప్పించేది ఇంతకుముందు ఎవరైనా ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినారా? ఒక్కరికైనా అవగాహన ఉందిందే? ఎందుకు చేయాలనే తలంపుతో చేసే లీడర్ కాలు శ్రీనివాసులు. అంటే ప్రజలకు ఏది చేస్తే నేను శాశ్వతంగా ఉండగలుగుతానో ఆ పనులు చేస్తా ఉన్నాడు కాలు శ్రీనివాసులు. జలజీవన్ కింద ఈ రోజు 30 సంవత్సరాలకు తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాడు. చిన్న చిన్న సంఘటనలు కొన్ని చోట్ల రాకపోయిండొచ్చు, దాన్ని రాద్ధాంతం చేసి భూతద్దంలో చూపిస్తున్నావా గౌని ప్రతాప్ రెడ్డి? నీ ఊర్లో నువ్వేం చేసినావు చెప్పాయా? ఫస్ట్ నీ ఊర్లో నువ్వేం చేసినావు? నీకు చేతగాని తనంగా ఎవరో బయట తెర వెనుక ఆడిస్తా ఉంటే నువ్వు ఆడుతా ఉన్నావు తప్ప నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడదు ప్రతాప్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతవరకు నిన్ని పెద్దగా లీడర్ అని ఎవరు అనుకోవట్లేదు, ఇప్పటికీ అనుకోవట్లేదు. ఎందుకంటే నువ్వే పెద్ద రాయదుర్గం అంతా నేనే ఉద్ధరిస్తున్నావు అనే బడాయి మాటలు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. కాలు శ్రీనివాసు ఇంతకు ముందు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి నీకు తెలుసు ఏమాయా? నువ్వు ఎట్లా వాళ్ళు 4-5 తెచ్చుకుంటుంటారేమో తప్ప బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అనే వ్యక్తులు ఎప్పుడు ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తెలీదు. కాలు శ్రీనివాస్ వచ్చిన తర్వాతే సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తా ఉన్నాయి. అంతకుముందు వచ్చిండొచ్చు 4, 5, 10. కానీ కాలు శ్రీనివాసులు వచ్చిన తర్వాత ఊరికి 10 మంది వస్తా ఉన్నారు, చేసుకుంటా ఉన్నారు. రాజకీయంగా కాదు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తా ఉన్నారు. ఇంతకుముందు నీళ్లు హెచ్ఎల్సీ వాటర్ కనేకల్ మండలం అయితేనేమి, ఉడేగుళంలో అయితేనేమి, బొమ్మనాల్ మండలంలో అయితేనేమి ఐఏబీ మీటింగ్ జరిగిన తర్వాతే తూములు ఎత్తేవాళ్ళు. ఆ తూములు ఎత్తేదానికోసం రైతులు ఎదురు చూసేవాళ్ళు. ఎవరో అప్పుడు 30 ఎకరాలు 40 ఎకరాల రైతులు పోయి జేఈలతోనో రాత్రిపూట ఎత్తిపించుకొని మాది పారియండి అనా అని చెప్పి తిరిగేవాళ్ళు. ఇప్పుడు కాలు శ్రీనివాసులు వచ్చిన తర్వాత ఎత్తిన తూము దించుకోకుండా ఏ రైతు రగ్గు భుజాన వేసుకోకుండా చేను కాటికి పోకోకుండా నీళ్లు పారించుకోగలుగుతున్నారు, నాట్లు వేసుకోగలుగుతున్నారు. ఒక్కసారి నువ్వు కావాలంటే రావయ్యా బొమ్మనాళ్ళు అయితేనేమి, నీ కనేకల మండలంలో ఒకసారి రైతులను మాట్లాడు. ఇంతకు ముందు అంతవరకు వద్దు. నీ సామాజిక వర్గం ఎక్కువ ఉండే అంబాపురం గెలిగేరులో పోయి ఒకసారి అడుగు. కాలు శ్రీనివాసులు రాకుండా ముందు ఎట్లుంది, వచ్చిన తర్వాత ఎట్లుంది? కాలు శ్రీనివాసులు విమర్శించేదే ఓ పనిగా పెట్టుకొని
ఎవరో తెర వెనక ఆడిస్తా ఉంటే నువ్వు ఆడుతా ఉంటే మేము చూసుకుంటుండేదానికి చేతకాకుండా దద్దమ్ములేం కాదయ్యా. మాకు ఈ చీము రక్తము అన్నీ ఉన్నాయి. నువ్వు ఇంకొకసారి కాలు శ్రీనివాసుల గురించి మాట్లాడితే నీకు ఏం జరుగుతుందనేది నీ కాలమే నిర్ణయిస్తుంది. ఏమయ్యా 40 కోట్లు హెచ్ఎల్సి గవర్నమెంట్ వస్తేనే హెచ్ఎల్సీకి 40 కోట్లు శాంక్షన్ చేయించినాడయా. రైతులు తిరిగలేదా? మీళ్లపల్లి బ్రిడ్జిలు, గంగలాపురం బ్రిడ్జి, ఒన్నూరు దగ్గర బ్రిడ్జి, ఉద్యాల దగ్గర ఇవన్నీ నీకు కనిపిదేమా? మీకు ఆ లీడర్లు ఉండరు కదా, ఇంతకు ముందు చేసినారా? చేయలేదే. అంటే కాలు శ్రీనివాసులు ఎక్కడ అభివృద్ధి బలంగా జరుగుతుందనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు బీసీలు ఎదిగితే ఓర్చుకోలేని తనంతో మాట్లాడుతున్నారు తప్ప ఒక బీసీ లీడర్ బలమైపోతాడు, ఇక్కడే శాశ్వతం అయిపోతాడు, మా అందరికీ రాజకీయ భిక్ష లేకుండా చేస్తాడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప మీరు మీ ఆత్మకు తెలుసు కాలు శ్రీనివాసులు అభివృద్ధి చేస్తున్నాడు, ఇంతకంటే మంచి లీడర్ దొరకడం అనేది కానీ మీకు తెలుసు. ప్రజల్లో కానీ బలంగా ఉంది అది. మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా కాలు శ్రీనివాసులు ఏమీ చేయలేరు, చేయబోరు. గుర్తించుకో. ఇంకొకసారి కాలు శ్రీనివాసుల గురించి అనవసరమైన మాటలు మాట్లాడితే అనుకున్నట్లే జనమే తిరగబడి కొట్టే కాలం దగ్గరలోనే ఉంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు గౌని ప్రతాప్ రెడ్డి గారు.